నేను శివకుమార్ రొక్కం. కాళేశ్వరం కమిషన్ నోటీసులతో బీఆర్ఎస్ తర్జనభర్జన పడుతోంది. కమిషన్ వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు కేసీఆర్, హరీష్ ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే అప్పటి మంత్రి ఈటెల రాజేందర్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉండగా ఆయన వెర్షన్ ఎలా ఉంటుందన్నది బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈటెలతో హరీష్ రావు భేటీ అయ్యారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ముగ్గురం ఒక మాట మీద ఉందామనే ఆలోచనతో కేసీఆర్, హరీష్ రావును ఈటెల వద్దకు పురమాయించారని మహేష్ గౌడ్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. నోటీసులు రాగానే కేసీఆర్, ఈటెలకు మధ్య పాత బంధం మళ్లీ చిగురించిందన్నారు. సామీర్పేటలోని ఓ ఫామ్ హౌస్ లో హరీష్ రావు, ఈటెల రహస్యంగా భేటీ అయ్యారన్నారు. ఇక హరీష్, ఈటెలతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారని, ముగ్గురం ఒకే మాట మీద ఉందామని కేసీఆర్, ఈటెలకు చెప్పినట్టు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్ లో మనం చర్చించబోతున్నాం. నాతో డిబేట్ లో పంచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి నుమన్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి సతీష్ గారు, ఇక భారతీయ జనతా పార్టీ నుంచి శ్రావణి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా నుమన్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నారు. కాళేశ్వరం మీరు ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని విస్తృతంగా తీసుకెళ్లారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కాళేశ్వరం అవినీతి అంటున్నారు, కానీ బయటపడింది తక్కువ, ప్రచారం ఎక్కువ అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. తాజాగా పీసీసీ చీఫ్ చేసినటువంటి ఆరోపణలు ఏంటి? ఆరోపణలు కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ని కట్టింది దాదాపు 38,000 crores ఎస్టిమేట్ ఉన్న ప్రాజెక్ట్ ని 1,20,000 కోట్లకి పెంచి 1,20,000 కోట్లతో ప్రాజెక్ట్ కట్టారు. ఎలక్షన్స్ టైంలో సరిగ్గా రాగానే మేము కాళేశ్వరం ఏటీఎం అని చెప్పేసి ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాం. వీళ్ళు చేసిన అవినీతి ఎలాగా 3 times వీళ్ళు రేట్లు పెంచేసేసి ఎలాగా వీళ్ళు కాంట్రాక్టర్లకి దండబెట్టి వీళ్ళు పార్టీకి తీసుకున్నారో, ఫండ్స్ ఎలాగా తీసుకున్నారో మేము ప్రజల మధ్యకి తీసుకెళ్లాం. అట్ ద సేమ్ టైం దాంట్లో జరిగినటువంటి అవినీతి వల్ల అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ అనేది కుంగిపోయింది. అట్ ద సేమ్ టైం వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు పంపులు సబ్మర్జ్ అవుతున్నాయి. ఇవన్నీ ప్రజల మధ్యలోకి తీసుకెళ్లి ప్రజలకి చెప్పాం మేము. ఇప్పుడు దాంట్లో జరిగినటువంటి అవినీతి తెలియజేయాల్సింది కేంద్ర ప్రభుత్వం దాని మీద కాగ్ రిపోర్ట్ వచ్చింది February 2024. ఆ రిపోర్ట్ ఆధారంగా అక్కడ జరిగినటువంటి అవినీతి ఏంటిది, ఎవరికి ఎంత ముట్టాయి, అది వాస్తవానికి దీంట్లో ఎంతవరకు క్వాలిటీ ల్యాబ్స్ అయింది అని చెప్పేసి తెలిచాల్సింది బీజేపీ గవర్నమెంట్. కానీ బీజేపీ గవర్నమెంట్ దాని గురించి మాట్లాడారు. వీళ్ళు ఒక కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆరాడు వస్తారు, కాళేశ్వరం కట్టినాడు, వచ్చేసి ఇనాగ్రేషన్ టైంలో ఓహో ఆహా అని చెప్పేసి కాళేశ్వరం ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ కట్టారు అని చెప్పేసి వరల్డ్ లో వండర్ అని చెప్పేసి కితాబ్ ఇచ్చిపోతారు. ఈ రోజు వచ్చేసేసి బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఈయన పంపించిన మనిషే కదా రాజేందర్ గారు ఈయన పంపించిన తర్వాతనే అక్కడికి వెళ్ళిపోయి బీజేపీ వీళ్ళు ఇద్దరు కలిసి చేస్తున్న నాటకమే కదా ఇది. బీజేపీలోకి రాజేందర్ గారిని కేసీఆర్ పంపించారు 100%. వాళ్ళు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం ఇది. వాళ్ళు బీజేపీని డైల్యూట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు పంపించారు. సరే, వాళ్ళు ఏ నాటకం ఆడినా సరే ప్రజలు ఇద్దరిని తిప్పికొట్టారు. వీళ్ళకి 8 మంది ఎంపీలు ఇచ్చారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళు బీజేపీ పార్టీ ఇక్కడ రావాలి అని చెప్పేసి ప్రయత్నిస్తున్నప్పుడు బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి 10 ఏళ్లలో వాళ్ళు జరిగినటువంటి అవినీతి గురించి ప్రజల మధ్యలో వాళ్ళు అకౌంటబిలిటీ అనేది తీసుకురావాలి. అది జరగలేదే. మా ప్రభుత్వంలో మేము జరిగినటువంటి ప్రాజెక్టులు ఇప్పటికీ ప్రజలకి, ఫార్మర్స్ కి జీవనాధారంగా ఉన్నాయి. ఇట్ కుడ్ బి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కావండి, శ్రీరామ్ సాగర్ కావండి, జూరాల కానివ్వండి, మేము కట్టినట్టు ప్రాజెక్ట్స్ దాదాపు 50 years 70 years నుంచి ఆ ప్రాజెక్టులు ఇంకా రన్ అవుతున్నాయి. 18 లక్షల ఎకరాలకి నీరు పారిస్తానని చెప్పాడు ఈ మహానుభావుడు కేసీఆర్, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి. ఏమైంది? 9 లక్షల ఎకరాలకే నీళ్లు ఇప్పటికీ ఇవ్వడం లేదు. రైట్. సతీష్ గారు, పీసీసీ చీఫ్ సంచలన ఆరోపణలు. కేసీఆర్ రాయబారానికి పంపారు హరీష్ రావుని, ఈటెల అలాగే హరీష్ రావు భేటీ అయ్యారు, ఈయన ఫోన్లో మాట్లాడారు, ముగ్గురం ఒకే మాట మీద ఉందామన్నారు. నిజమా? కలిసారా? ఇన్కేస్ కలిస్తే ఏంటి, ముగ్గురు కలిసి ఉండేటటువంటి ఒకే మాట ఏంటది? ఒకటి విషయం, గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు ఈటెల రాజేందర్ గారు, హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు. సో ఇలా ఎవరు కలిసేది లేదండి. డిపార్ట్మెంటల్ పరంగా అప్పుడున్న పరిస్థితుల్లో పనిచేసిన సందర్భమే తప్ప ఎవరు ఎందుకు బీజేపీ వాళ్ళతో మాకేం సంబంధం ఉంటుందండి? మరి గమ్మత్ మాట్లాడతారు. మహేష్ కుమార్ గౌడ్ గారు రోజు పూటకొక అబద్ధం ఆడేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. 17-18 నెలలు అవుతుంది ప్రతి దానిలో అబద్దాలతో కాలయాపన చేస్తున్నారు తప్ప వాళ్ళమని చేస్తారండి. ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది? ప్రాంత ప్రయోజనాలకు ఉపయోగపడే ప్రాజెక్టులను దయచేసి రాజకీయం చేయకండి. మీరేదో భూతద్దంలో చూపించినట్టు కేసీఆర్ గారికి నోటీసులు పంపి కేసీఆర్ గారిని బదనాం చేద్దాం తెలంగాణ ప్రజల దృష్టిలో అనుకుంటే అది తప్పు మాట.
వాళ్ళ వృధా వాళ్ళ సమయం వేస్ట్ అవ్వలేదా ఆల్రెడీ బదనాం అవ్వలేదా కాళేశ్వరం విషయంలో? అసలు అవ్వలేదండి. మీకు గుర్తుపెట్టుకోండి, మీరు ఇవాళ నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నారు, మీరు తెలంగాణ రైతాంగాన్ని దగ్గరికి వెళ్ళండి సార్. తెలంగాణ రైతాంగాన్ని మీరు అడగండి, మీరు మైకిల్ తీసుకుపోయి మీ కాంగ్రెస్ వాళ్ళే పోయి అడగండి. ఈ రోజు తెలంగాణ రైతాంగం ఏమంటుంది? అప్పుడు ఎండిపోయిన బతుకులు, ఎండిపోయిన భూములు, అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంత సస్యశ్యామలంగా ఉన్నాయి, పంటలను ఎంత అద్భుతంగా పండినాయి, ఎంత ఎగుమతి చేసినాం, ఎంత అద్భుతమైన పచ్చని గ్రీనరీతో ఉండే తెలంగాణ ఇవాళ ఏమైంది? రేవంత్ రెడ్డి గారు రాగానే, కాంగ్రెస్ రాగానే మొత్తం బంద్ చేసినట్టు కరెంటు పోయా, నీళ్లు రాకపోయా, తెలంగాణ ఆగమాయా. అలాంటి పరిస్థితులు, సకాలంలో విత్తనాలు వేయకపోతే, సకాలంలో ఇవ్వాల. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ జీవితంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళ జీవితంలో ఒక ప్రాజెక్టు కూడా కట్టలేరు. కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు? మాకు మేము కట్టినాం, అది చేసినాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 1963లో అండి 60,000 కోట్లతో స్టార్ట్ చేసింది, 6,000 కోట్లకు తీసుకుపోయారు. మీరా మేమా? ఈ రోజు మేము బరాబర్ 80 లక్షల కోట్లు, ఏదైతే 80,000 కోట్లతో మనం 1,00,000 కోట్లకు రీచ్ అయిన ఈ ప్రాజెక్టు ఇలా సకాలంలో 3 సంవత్సరాల వ్యవధిలోనే మనం కంప్లీట్ చేసుకోగలం. ఎందుకు కంప్లీట్ చేసినాం? కొంతమంది తెలివిన వాడు మాట్లాడతారు, ఏమంటారు 3 నెలలు కంప్లీట్ చేసారు, 4 నెలలు కంప్లీట్ చేశారంటే, నువ్వు కాలం పెరిగినా కొద్దీ, సమయం పెరిగినా కొద్దీ కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది, వాటికి వడ్డీలు పెరుగుతుంటాయి, దాని మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంటుంది. కాబట్టి సకాలంలో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించగలుగుతాం, కోట్లాది లక్షలాది ఎకరాలకు నీళ్లు సాగు అందించే దిశగా ముందుకు వెళ్తాం అనేది ఉద్దేశంగా మనం చేసాం. టేల్ ఎండ్ వరకు కూడా నీళ్లు అందించిన పరిస్థితులు మన తెలంగాణ ఎంత ఇంపార్టెంట్, సక్రమంగా నిర్మించడం కూడా అంతే సక్రమంగా నిర్మించండి. ఈ రోజు సక్రమంగా ఉంది కాబట్టి ఇప్పుడు వేలాది క్యూసెక్ల నీళ్లు సాగుతా పారుతా ఉన్నాయి. ఇప్పటికి కూడా తెలంగాణలో మన వానాకాల పంట కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు నిద్రపోతే కేటీఆర్ గారే కదా నీళ్లు ఎత్తిపోతారా? రైతులు 50,000 మంది రైతుల్ని తీసుకుపోయి మేము నీళ్లు పంపులు ఎత్తిపోస్తాం, మేము ఆన్ చేస్తాం మోటార్ అంటే కదా వీళ్ళకు సోయొచ్చి మళ్ళా రైతులకు నీళ్లు అందించిన పరిస్థితి. ఇయాల్టి కూడా తెలంగాణ రైతాంగం మొత్తము ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వైపు, కేసీఆర్ గారి వైపు ఉన్నారు. రేపటి కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అయితే నీళ్లు ఇవ్వగలుగుతుంది సకాలంలో. అంటే రైతు గోస తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్తా ఉన్నామండి. రైట్. శ్రావణి గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒక్కసారి చూడండి. లేదండి, అన్మ్యూట్. క్లియర్ శ్రావణి గారు. శ్రావణి గారు మీరేం చెప్తారు? కాళేశ్వరం కహాని ఏంటి, ఏం జరుగుతుంది? పిసిసి చీఫ్ అయితే ఆరోపణలు చేస్తున్నారు, మీ పార్టీలో ఉన్నారు, భవిష్యత్తులో రాష్ట్ర అధ్యక్షులు కూడా కాబోతున్నారు ఈటెల రాజేందర్ అనేటటువంటి ప్రచారం జరుగుతుంది. ఆయన ఏకంగా హరీష్ రావుతో భేటీ అయ్యారు, మధ్యలో కేసీఆర్ ఫోన్ కలిశారు, అందరం ఒకే మాట మీద ఉందామని అనుకున్నారు అంటున్నారు. మన ప్యానలిస్ట్ నూమన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, ఆయన అయితే డైరెక్ట్ గా చెప్తున్నారు కేసీఆర్ పంపించారు బీజేపీలోకి ఈటెలని చెప్పేసి. నిజమా? అసలుకి కాంగ్రెస్ నాయకులు ప్రజా సేవ కోసము రాజకీయాలలోకి వచ్చారా, లేకపోతే గూఢాచారీ చేయడానికి రాజకీయాలలోకి వచ్చారా నాకు అర్థం కావట్లేదు. పిసిసి చీఫ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి మాట్లాడితే బాగుంటది, కానీ పక్క పార్టీలో ఎవరు ఫోన్లు చేశారు, ఎవరి దగ్గరికి ఎవరు వెళ్లారు అని చెప్పి అంత ఈజీగా మాట్లాడుతున్నారు అని అంటే మళ్ళీ వాళ్ళ వెనకాల ఎవరైనా మనుషులను పంపించారా లేదా అన్నది వాళ్ళే ఒకసారి క్లారిటీగా ఇవ్వాలి. నేను ఒకటి చెప్తున్నానండి, ఈటెల రాజేంద్ర గారు ప్రశాంతంగా కనిపిస్తారు, ప్రశాంతంగా మాట్లాడతారు, కానీ ప్రభావితంగా మాట్లాడతారు, ప్రభావితమైన పనులు చేస్తారు. తను ఈ రోజు పిసిసి చీఫ్ గారు మహేష్ గౌడ్ గారు ఎవరైతే మాట్లాడుతున్నారో, తను రాజకీయంగా ఎదిగే రోజులలో ఈటెల రాజేంద్ర గారు తెలంగాణ ఉద్యమం చేస్తూ తెలంగాణ కోసం అని చెప్పి జైలులోకి వెళ్లి పదవిని కూడా తను త్యాగం చేసి ఈ రోజు రాజకీయాలలో ఉన్నారంటే, అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను ఒక బీజేపీ కార్యకర్తగా, ఈటెల రాజేంద్ర అన్న గారి ఒక అభిమానిగా కూడా నేను మాట్లాడుతున్నాను, చెప్తున్నాను. నిజంగా కూడా ఈటెల రాజేంద్ర గారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి వదిలి పదవికి ఆశ పడకుండా, ఆ రోజు ఉన్నత స్థాయిలో ఉన్న పదవిని కూడా వదిలి ప్రజలలోకి వచ్చి ప్రజలు మళ్ళా నన్ను ఎన్నుకోండి అని చెప్తే ప్రజలు తనకి న్యాయం చేశారు. రాజకీయంలో ఎవరు ఉన్నా వాళ్ళు చేసిన తప్పులకు వాటికి తీర్పు ఎవరిస్తారండి? ప్రజలే తీర్పును అందిస్తారు. అట్లాంటిది మళ్ళా రాజకీయాలలోకి ఈటెల రాజేంద్ర అన్న గారిని గెలిపించి ఎంతో అధికారికంగా అభిమానంతో ప్రజలే తీసుకొని వచ్చారు అని అంటే, అక్కడ తన వ్యక్తిత్వం ఏంది, తన న్యాయం ఏంది, తను చేసినది ఏంది అన్నది ప్రజలే తనకి తీర్పునిచ్చారు. కాబట్టి తన గురించి మాట్లాడాలి, తన గురించి నిరూపించుకోవాలి అన్న అవసరం కూడా ఎవరికి కూడా లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా కాళేశ్వరంలో తప్పులు జరిగాయని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీగా మేమంటున్నాము, తెలంగాణ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు, కనిపించింది కూడా. కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికీ కూడా ఎలా అంటే ఏదో చిన్నగా జరిగింది అని చెప్తున్నారు కదా. అట్లాంటప్పుడు మీ అధ్యక్షుడైన కేసీఆర్ గారు బయటికి వచ్చి ఎట్లాగైతే రజతోత్సవంలో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి కానీ రజతోత్సవం జరుపుకున్నారో, అలాగే ఈ విషయం గురించి కూడా బయటికి వచ్చి తెలంగాణ బిడ్డలకు జరిగిందేంది జరగందేంది అని చెప్పి క్లారిటీ ఇస్తే అయిపోతుంది కదా. కేసులకో కోర్టుకో
కాంగ్రెస్ కో బీజేపీకో సమాధానం చెప్పకుండా తెలంగాణ ప్రజలకు అయితే శ్రావణి గారు, సమాధానం చెప్తే గతంలో అయిపోతుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు కలిసే కాళేశ్వరం విషయాన్ని బాగా వాడుకున్నాయి. అఫ్ కోర్స్ మీరు ఇంకొంచెం గట్టిగానే మాట్లాడారు. అప్పుడే బండి సంజయ్ గారు త్వరలోనే కేసీఆర్ జైలుకి వెళ్ళబోతున్నారు, అదిగో ఇదిగో అంటూ చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు నూమన్ గారు కూడా అడుగుతున్నారు, అసలు ఇది మొత్తం బీజేపీ కోర్టులోనే ఉంది, బీజేపీ ఖచ్చితంగా కూడా ఈ విషయంలో ఎంక్వైరీ చేయించాల్సింది బీజేపీ ఇన్ ద సెన్స్ ఎన్డీఏ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం చేయించాలి ఇది అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి? మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? కాంగ్రెస్ వాళ్ళని నేను ఒకటే ప్రశ్నించాలనుకుంటున్నానండి. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్క ఊరికెళ్లి ప్రతి ఒక్క వాడకెళ్లి కేసీఆర్ చేస్తున్న తప్పులేంది, మన ఖజానా ఎలాగైతే మొత్తం అప్పుల పాలు అయిపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, ధరణి గురించి చాలా మాటలు మాట్లాడారు. అందులో మళ్ళీ ఈ రోజు వచ్చిన సంవత్సర కాలంలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? కేవలము టీజీ నుంచి టీఎస్ కి మార్చారు, రాజ చిహ్నం అని చెప్పారు, రాజులు రాచరికాల లాగా జాతీయ గీతాలు అట్లాంటివి మార్చారు. కానీ మళ్ళీ నిజంగా కూడా ప్రజలకు అన్యాయం అవుతుందని చెప్పి మాట్లాడిన వాళ్ళు మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఎందుకు ఏమి చర్యలు తీసుకోలేదు? ఒక్కసారి ఆ చర్య ఒకవేళ న్యాయస్థానంలో ఉన్న తర్వాత ఏ ఒక్కరు కూడా అందులో జోక్యం చేసుకోరు. న్యాయస్థానం తన పని తను చేసుకుంటూ పోతుంది. కాబట్టి బీజేపీ ప్రభావం అందులో ఉంటుంది అని అనుకోవడం మాత్రం తప్పు అని నేను అంటున్నాను. నిజంగా కూడా తప్పు జరిగితే ఇవాళ కాకుండా రేపైనా తప్పు బయటికి వస్తుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. అది ఎంత పెద్ద వాళ్ళైనా సరే తప్పు జరిగితే ఆ తప్పు బయటికి రావడం మాత్రం తథ్యం. అది ఎవరు సిబిఐ ఎంక్వైరీ అనేది ఎందుకు జరగడం లేదు? సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ని తీసుకొచ్చేసేసి విచారణ ఫాస్ట్ ట్రాక్ ఎందుకు జరగడం లేదు? మీరు కోరారా? చాలా సార్లు అడిగాము. మేము కమిటీ వేసాము. రాష్ట్ర ప్రభుత్వం మేము ఏర్పడిన వెనువెంటనే ఏం చేశారు అని చెప్పేసి అంటున్నారు. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మేము కమిటీ వేసాము. ఇరిగేషన్ మినిస్టర్ గారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసాము. ఫ్యాక్ట్ ఫైండింగ్ తీసుకొచ్చాము. ఎంత అవినీతి జరిగిందో ప్రజల మధ్యలోకి తీసుకొచ్చాము. కానీ దాని అకౌంటబిలిటీ తీసుకురావాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాజెక్ట్, ఇట్స్ నేషనల్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు 1,20,000 కోట్లు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. జరగాల్సింది తీర్చాల్సింది ఎన్డీఎస్ఏ ఏదైతే ఇస్తుందో నోటీస్, ఇది ఇవ్వాల్సింది సంవత్సరం క్రితం ఇవ్వాల్సింది. వాళ్ళు 10 సంవత్సరాలు జరిగినప్పుడు 2019లో ఇవ్వాల్సింది. అప్పుడు ఇవ్వకుండా సరే ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చినా సరే ఇది కంటి తుడుపుగా జరగడం మాత్రమే. వీళ్ళు మాత్రం ఏ రకంగా అకౌంటబిలిటీ జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదు. ఎందుకనంటే వీళ్ళు మిల్లీ భగత్, వీళ్ళు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి ఒక నాటకం ఇది. అయితే నూమన్ గారు, అసలు విచారణ పేరుతో కాలయాపన తప్పితే కాంగ్రెస్ సర్కార్ చేసింది ఏమీ లేదు. కొండను తవ్వి ఎలకను కూడా పట్టుకోలేకపోయారు. అందుకే ఈ బంతిని ఇప్పుడు బీజేపీ కోర్టులో వేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే రియాలిటీలో అయితే అసలు ఏం పట్టుకోలేకపోయారు. ప్రజల దగ్గర దోషులుగా నిలబడతారు కాబట్టి తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది అనేది ఆరోపణ మీ మీద. అబ్సల్యూట్లీ కాదండి. ఇప్పుడు మేము కమిటీ వేసిన దాంట్లో క్లియర్ గా తెలిసింది, డిపిఆర్స్ అనేవి లేకుండా పోయాయి. ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ అనేది జరగకుండా పోయింది. ఇంజనీర్ టెక్నికల్ ఎవాల్యుయేషన్ జరగకుండా పోయింది. టెక్నికల్ ఇంజనీర్స్ తీసుకొచ్చి ఈయనే ఒక అపర చాణక్యుడు, ఈయనే ఒక అపర మేధావి అని చెప్పేసి, నేనే ఒక ఆర్కిటెక్ట్, నేనే ఒక ఇంజనీర్ అని చెప్పేసి మహానుభావుడు కేసీఆర్ పదే చెప్పాడు కదా. నేను నా మాస్టర్ మైండ్ తో నేను కట్టానని చెప్పేసి చెప్పాడు కదా. ఇది వాస్తవాలు కాదా? ఇది జరిగినప్పుడు దాంట్లో ల్యాప్సెస్ జరిగినటువంటివి మేము ప్రజల ముందుకు పెట్టాం. మేము కమిటీ తీసుకొచ్చేసి కొండంతో ఎలకని తీసుకొచ్చారని చెప్పే కంటే కూడా అక్కడ జరిగినటువంటి అవినీతి గురించి మేము ప్రతిసారి చెప్తూ ఉన్నాము. దానికి ఎంత జరిగింది, ఎవరికి ఎంత అందాయి, అక్కడ కట్టినటువంటి కాంట్రాక్టర్స్ మెగా కృష్ణారెడ్డి కావచ్చు, మరొకరు కావచ్చు, మేము వాళ్ళు జరిగినటువంటి వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సింది బాధ్యత కేంద్ర ప్రభుత్వం. అదే నేను అనేది బ్లాక్ లిస్ట్ చేయాల్సింది, సుందరీకరణ ఇప్పటివరకు ఇళ్ళన్ని కూల్చారు. ఇప్పటివరకు మీకు డిపిఆర్ లేదు. అది ఇల్లు కూల్చింది కాదండి. మీకు అవగాహన రాయితే చర్యలు తప్ప ఇలాంటి ఆధారాలు లేకుండా చేయడం తప్పేం లేదు. సతీష్ గారు, మనతో పాటు ఎనలిస్ట్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. వినోద్ కుమార్ గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ అవుతుంది. వినోద్ కుమార్ గారు, కొత్తగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొన్ని ఆరోపణలు చేశారు. హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఇద్దరు కూడా రహస్య భేటీ జరిగింది. దాంట్లో కేసీఆర్ కూడా ఫోన్ లో ఈటెలతో మాట్లాడారు. ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో అందరం ఒకే మాట మీద ఉందాం అని చెప్పి ఆయన చెప్పారు. దానికి ఈటెలు అంగీకరించారనేటటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఏంటి? కాళేశ్వరం కహాని ఎప్పటికప్పుడు డిస్కషన్ తప్పితే దీనికి ఫలితం మాత్రం ఏంది అక్కట్లేగా? ఇదంతా రాజకీయం. ఇప్పుడు రాజకీయాలతోనే ముడిపడి ఉంటది. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది రాజకీయమే, మిగతా పార్టీలు చేస్తున్నది కూడా రాజకీయమే. నిజంగా వాస్తవాలు ఈ కాళేశ్వరం కమిషన్ తోని ఏం మురగదు, ఏం కాదు. కేవలం టైంపాస్ ముచ్చట్లు ఇవన్నీ.
ఈ టైంపాస్ ముచ్చట్లతోని వాళ్ళు కాలయాపన చేస్తారు, మళ్ళా వీళ్ళ కహానీలు అన్నీ అయిపోతాయి, మళ్ళీ ఇంకొక ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఇంకో ప్రభుత్వాలు వస్తాయి, అంతే తప్ప పెద్దగా ఉరిగేది ఏముండదు. ఇంతవరకు ఎక్కడ కూడా ఏలేశ్వరం స్కామ్ జరిగిన కాంచెలు మొదలుకుంటే పెద్ద బిగ్ స్కామ్స్ కూడా జరిగినాయి, కానీ ఎక్కడ కూడా ఆ కమిషన్ల మీద రిపోర్ట్ వాళ్ళ యాక్షన్ ప్లాన్ జరిగినట్టుగా మనకు ఒక ఆధారం కూడా లేదు. సో కాబట్టి ఇక్కడ కూడా ఏం జరగదు, జరిగే అవకాశమే లేదు. ఇప్పుడు దాంట్లో కొంచెం ఇరుక్కపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు, మాట్లాడుకొని ఒక సొల్యూషన్ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. చేయడానికి తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ చేయొచ్చు, ఇటల చేయొచ్చు, హరీష్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దాంట్లో ఎవరు అతిథులేం కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అతిథులేం కాదు దాంట్లోకి. సో కాబట్టి ఇవి కామన్ గా ఈ కహాని కాళేశ్వరం కహాని నడుస్తూనే ఉంటది. ఇట్ ఇస్ నెవర్ ఎండింగ్ స్టోరీ. ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా జరుగుతూనే ఉంటది. అయితే ప్రొఫెసర్ గారు, ఒక్కసారి మనం పిసిసి చీఫ్ మాటలో గూఢార్థం కనుక చూస్తే ఇద్దరు ఒకటే, ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనేటటువంటి విషయాన్ని అయితే హైలైట్ చేయాలని అనుకుంటున్నట్టు మనకు అర్థమైనటువంటి పరిస్థితి. ఏంటి, వీళ్ళేమో భారతీయ జనతా పార్టీ వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ని కాపాడుతుంది ఈ విషయంలో అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో లేదు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే కాపాడుతుందని వీరు ఆరోపణ చేస్తున్నారు. ఎవరితో కలుస్తున్నారు అనుకోవాలి ఈ విషయంలో? ఈ రెండు జాతీయ పార్టీలు, ఈ రెండు ఉత్తరాది పార్టీలు ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేస్తాయి. ఇప్పుడు దేశంలో ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలను బీజేపీ క్లోజ్ చేయకుండా ఉన్న చరిత్ర ఏముంది? ఎవరితోనైతే పొత్తు పెట్టుకుంటుందో వాళ్ళనే క్లోజ్ చేసే చరిత్ర బీజేపీది, కాంగ్రెస్ కూడా అంతే. కాబట్టి ఈ రెండు జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేస్తాయి. ఆ క్లోజ్ చేసే భాగంగా ఇవాళ రాజకీయాలు చేస్తా ఉంటాయి. ఇప్పుడు చూడండి, బీజేడీతో పొత్తు పెట్టుకున్నది బీజేపీ, పొత్తు పెట్టుకుని ఇలా బీజేడీ పరిస్థితి ఏమైంది ఒరిస్సాలో. అట్లానే దేశవ్యాప్తంగా ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అంతే కదా, శివసేనతో పొత్తు పెట్టుకుంది. శివసేన ఏం చేసింది? సో కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలతో లోపాయికార ఒప్పందాలు చేసుకుని వాటి రేపు క్లోజ్ చేసే ప్రోగ్రామ్ చేస్తుంది. ఇటు కాంగ్రెస్ గానీ అటు బీజేపీ గానీ ఇక్కడ బీఆర్ఎస్ లేకుండా చేస్తాయి. వస్తే కాంగ్రెస్ రావాలి అధికారంలోకి, లేదా బీజేపీ రావాలి, అంతేగాని మధ్యలో ఈ ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏంటి అనే పరిస్థితి ఉంది. కాబట్టి దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉంటేనే ప్రజాస్వామ్యం మనుగడ ఉంటది. సో ప్రాంతీయ పార్టీలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రజలది. సో కాబట్టి ప్రాంతీయ పార్టీలలో అవినీతి కుంభకోణాలు ప్రజలకు ఎంత బాధ్యత ఉన్నా ప్రాంతీయ పార్టీలు కూడా లొంగకుండా ఉండాలి కదా. ప్రాంతీయ పార్టీలలో విపరీతమైన అవినీతి పరులు తయారైనరు. ప్రాంతీయ పార్టీలు ఉండడం ప్రజాస్వామ్యానికి మేలే, కానీ కుటుంబ పార్టీలుగా తయారైపోయినాయి. ఆ కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలుగా తయారైపోయినాయి. ఈవెన్ జాతీయ పార్టీలు కూడా అవి కూడా కుటుంబ పార్టీలే, అవి కూడా అవినీతి పార్టీలే. కాకపోతే ప్రాంతీయ పార్టీల కేంద్రంలో అధికారంలో ఉంటారు కాబట్టి వీళ్ళ మీద విచారణలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి వీళ్ళకి భయపడతారు. ఇప్పుడు కేంద్రంలో కనుక ఈ ప్రాంతీయ పార్టీల కూటమి వస్తే రెండు జాతీయ పార్టీలకు వీళ్ళు మంచిగానే లెసన్ చెప్పచ్చు. గతంలో జరిగింది ఆ ప్రయత్నం, కానీ ఇప్పుడు జరగట్లేదు, జరిగే పరిస్థితి కూడా లేదు. బీజేపీ అంత స్ట్రాంగ్ గా ఇవాళ దేశం మొత్తం విస్తరించిపోయింది కాబట్టి ఇవాళ ఇంకో పార్టీ ప్రత్యామ్నాయంగా వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఒక రకంగా దేశం మొత్తంలో రెండు రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాలలో ఎక్కడ కూడా అధికారాన్ని అస్తిత్వానికి ఉన్నట్టుగా లేదు. ఈ పరిస్థితులలో మూడో ప్రత్యామ్నాయం ఈ దేశంలో రావడానికి ప్రాంతీయ పార్టీలను కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తారనుకుంటే ఆయన పూర్తిగా అవినీతి కుంభకోణాలలో ఇరుక్కుపోయి కుటుంబ పార్టీగా విపరీతంగా కుటుంబ పార్టీ అయిపోయి ఏదో ఉద్యమ పార్టీ కాస్త కుటుంబ పార్టీ అవినీతి పార్టీ అయిపోయిన తర్వాతనే ఆయనకి చిక్కులు వచ్చాయి. కాబట్టి ఇవాళ దేశంలో ప్రాంతీయ పార్టీలు, ఈవెన్ మాయావతి పరిస్థితి అదే కదా. మాయావతి కూడా ఇలా సైలెంట్ అయిపోయింది దేశంలో. సో ఎవరైతే అవినీతి పరులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ కేంద్రంలో ఇరుక్కపోయి ఉంటారు. కేంద్రం కేసులు పెడుతుంది, కేంద్రం వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో ఆ రకంగా ఇబ్బంది పెడుతుంది. సో కాబట్టి వాళ్ళు లోపాయికార ఒప్పందం చేసుకోక తప్పదు. ఇవాళ బీఆర్ఎస్ కు బీజేపీతో లోపాయికార ఒప్పందం 100-200% నిజమే, వాస్తవమే. అట్లాని కాంగ్రెస్ తో గతంలో పొత్తులు పెట్టుకోలేదా ఇదే బీఆర్ఎస్? గతంలో కాంగ్రెస్ తోనే కేంద్ర మంత్రి వర్గంలో లేదా ఇదే బీఆర్ఎస్? ఓకే ప్రొఫెసర్ గారు, ఓకే రైట్. మనం సతీష్ గారు ఏం చెప్తారో విందాం. సతీష్ గారు, ఏంటి ఒప్పందం అయితే జరిగింది అనేది అందరికీ అనుమానం భారతీయ జనతా పార్టీతో. ఈవెన్ కవిత గారి ఇష్యూ ఇప్పుడు మనం రీసెంట్ గా చూస్తున్నాం. బహిరంగ కేసీఆర్ కుమార్తె ఆవిడే ఈ రకమైనటువంటి ఆరోపణలు పార్టీ విలీనానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయనేటటువంటి అనుమానాలు కూడా ఆమె వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. ఏంటి, నిజంగా కలిసిపోతున్నారా ఒప్పందం? అంటే ఇంటర్నల్ గా కలిసిపోయింది ఆల్రెడీ బీఆర్ఎస్ బీజేపీ అనేటటువంటి ఆరోపణ. మీ పార్టీకి చాలా ఇబ్బందికర సిచ్యువేషన్ కదా నిజంగా కలిస్తే?
మేము కలవాల్సిన అవసరం మాకు ఏముంటదండి అసలు అర్థం కాదు. మేము గతంలో గత 10 సంవత్సరాలు మేము కొట్లాడిందే మోదీ కేసులకే కలిసిపోయారంటున్నారు. గారితో. లేదు గత బహిరంగంగా చెప్తుంది అదే, మీ కేసులకే ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా గానీ పాత్రికేయ మిత్రులు గానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ప్రధానమంత్రి గారితో మనం కలిసిందే లేదు, ఆయన మనకు నిధులు ఇచ్చిందే లేదు. మన రాష్ట్రం బాగుండాలని ఇప్పుడు అన్న చెప్పారు, మన ప్రాంతం కోసం ప్రాంతీయ పార్టీలు ఖచ్చితంగా ఉండాలనే ఒక విషయం కొద్దీ మనం ప్రాంతీయ పార్టీని స్థాపించి తెలంగాణ ఉద్యమం చేసి మన తెలంగాణ సాధించుకున్నాం. 10 ఏళ్ళు సస్యశ్యామలంగా ఉన్నాం. మీరు అవునన్నా కాదు, ఎవరు అవునన్నా కాదన్నా చిన్న పిల్లోనన్నా కూడా చెప్తాడు గతంలో మన ఎట్లుండే, మన తెలంగాణ భాషను, యాసను, సంస్కృతి, పండుగలను అవమానించిన రోజుల నుంచి ఈ రోజు తెలంగాణ సస్యశ్యామలం గౌరవంగా గల్లా ఎగరేసుకొని చెప్పుకుంటున్న తెలంగాణ బిడ్డలం అని చెప్పి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని పట్టుకొని అవినీతి ఎక్కడ నిరూపణ అయిందండి? అవినీతి కేవలం కావాలంటే మీరు గతంలో కూడా చూసిరండి శివ గారు. ఇప్పుడు లగచెర్ల ఘటనలో ఎట్లైనా కేటీఆర్ కేసీఆర్ లోపడాలని ప్రయత్నం చేసి విఫలం పొందింది. ఆ కేటీఆర్ గారు ఇంట్లో ఏదో పార్టీ జరిగితే, ఇంట్లో పార్టీ దావత్ జరిగితే రేవు పార్టీ జరిగింది ఏదో పేరు మీద లోపడేయాలని ఒక ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఫార్ములా ఈ కేసులో ఏదైనా మొత్తానికి ఎట్లనే చేయరా నాయన లోపడేయరా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు కుట్రాబంటే ఆఖరికి ఏమైంది? విఫలమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో బదనాం చేయాలా కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్రపూరిత చర్యలే తప్ప ఇందులో ఏం లేదు. మీరు నోటీసులు ఇస్తే ఏమవుతుందండి కేసీఆర్ గారికి? మీరు ఇచ్చిన నోటీసులు కేసీఆర్ గారు కాదండి, యావత్ తెలంగాణ సమాజానికి మీరు ఇచ్చిన నోటీసులు కేసీఆర్ కాదండి, తెలంగాణ రైతాంగానికి. మీరు భ్రమలో ఉన్నారు. మీరు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ గారి మీద తిరగబడతారు, అదే ఇదైతే అన్ని సొల్లు మాటలు తప్ప ఏం లేదు. ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు తెలుసు కేసీఆర్ ఒకడే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరచగలడు, ఒక అవగాహన ఉన్న లీడర్, ఒక విజన్ ఉన్న లీడర్ అని చెప్తున్నామండి. ఆయన విజన్ ఏందో అందరికీ అర్థమైపోయింది. ఆయన విజన్, ఈయన కట్టిన ప్రాజెక్టులు 4 సంవత్సరాల్లో కుప్పకూలిపోతున్నాయి. ఈ విజన్ గురించి మాట్లాడుతున్నారా? 50-70 సంవత్సరాల నుంచి మేము కట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి, అందుకని చెప్పేసి తంతే పోయి ఫామ్ హౌస్ లో పడ్డాడు. మిస్ వరల్డ్ పోటీలను పెట్టి ప్రపంచంలో మన తెలంగాణ ఇజ్జత్ తీసింది కాదండి. కేవలం కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు వినండి. మన ఒక విషయం వినండి, తెలంగాణ ఫార్ములా ఈ పేరు మీకు చిన్న క్వశ్చన్, మీరు సమాధానం చెప్పండి, స్ట్రేట్ అవే సమాధానం చెప్పండి. ఫార్ములా ఈ రేస్ పేస్ తో మేము 700 కోట్ల వరకు తీసుకొచ్చడం ప్రత్యక్షంగానో పరోక్షంగానో దేశమంతా ప్రపంచమంతా ఇక్కడ హైదరాబాద్ వరకు తెలంగాణ వైపు చూసే దిశగా మనం పనిచేయడం జరిగింది. సరే అవినీతి అన్నారు ఇంకోటి అన్నారు కూడా పక్కకు పెట్టండి. మీరు అందాల భావనని వాళ్ళు తీసుకొచ్చి పోటీలు తీసుకొచ్చి ఏం చేసి ఇజ్జత్ తీసి తెలంగాణ సంస్కృతి మొత్తం హోటల్లో అమ్మాయిలు కూర్చోబెట్టి సాధించింది ఏంటి? లెట్ us not deviate. ఫస్ట్ మిస్టర్ కేసీఆర్ అనే వ్యక్తి చాలా పిరికి పంద. ఆయన అంటే ఎంత భయస్తుడు అని అంటే కొంచెం కేసులు అనగానే భయపడిపోతాడు, గజ 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 వణికిపోతాడు. ఈ ద్రోహి, ఈ తెలంగాణ ద్రోహి, ఈ తెలంగాణ ద్రోహి మీకు భిక్ష ఏం మాట్లాడుతున్నారండి మీరు? అందుకని సతీష్ గారు తెలంగాణ ఆగం చేసి కంప్లీట్ చేయడానికి ఈ యొక్క పిరికి పంద కేసులు అనగానే తెలంగాణ సమాజం మీకు టైం వచ్చినప్పుడు మీరు సమాధానం వ్యక్తిగత విమర్శలు నేను వ్యక్తిగతంగా నేను వెళ్ళడం లేదు. నన్ను ఒక ఎందుకు మాట్లాడతామండి? కూర్చున్నారు తెలంగాణ ఆగం చేస్తారు తప్ప మీరు చేసింది ఒక్క నిమిషం నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. శ్రావణి గారు క్లియర్ గా ఉందన్న వాయిస్?
శ్రావణి ఇలా గారు, ఉందండి. ఎటు తిరిగినా కూడా మొత్తం బీజేపీనే టార్గెట్ అంతిమంగా చేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి అలౌ చేయడం లేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. గతంలో మేము కూడా అడిగాము, అయినప్పటికీ కూడా సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు? వారిని కాపాడే ప్రయత్నం జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇద్దరూ కలిసి ఒకటైపోయి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నారు. ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ. నిజమా? బీఆర్ఎస్ తో కలిసారా? ఒకటండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి ఈ రోజు భూస్థాపితం అయిపోయిన బీఆర్ఎస్ పార్టీతో కలవాల్సిన అవసరం ఏముంది? ఒక దిక్కు అధ్యక్షుడేమో ఎప్పటికీ ఫామ్ హౌస్ లోనే పరిమితం అయిపోతారు. సంవత్సర కాలంలో మన రాష్ట్రంలో ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ గురించి ఒక్క మాట కూడా ఎత్తని కేసీఆర్ గారు ఈ రోజు బీజేపీలో ఎందుకు చేర్చుకోవాల్సి వస్తుంది? ఒక దిక్కేమో కేటీ రావు గారికి ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, ఏ అవినీతి పైన తనకేం కేసులు వస్తాయా అన్న చెప్పి తన టెన్షన్ లో తనే ఉన్నారు. తన సొంత కుటుంబంలోనే తనని రానివ్వట్లేదు, ఫామ్ హౌస్ లోపలికి రానివ్వట్లేదు అని చెప్పి పాపం డాటరే డాడీకి లెటర్లు రావాల్సిన అవసరం ఉంది. నన్ను ఓడగొట్టారు, నా తండ్రి చుట్టూ ఉన్న కొంతమంది దెయ్యాలు అని చెప్పి ఒక బిడ్డనే చెప్పుకుంటుంది. అట్లాంటి పార్టీ తోటి ఈ రోజు బీజేపీ కలవాల్సిన అవసరం ఏముంది? బీజేపీ హోల్ అండ్ సోల్ లో ఈ రోజు అధికారంలోకి రాబోయే సత్తాలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి ఎవరితోటి కూడా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అవసరం ఉంది, మీకు అవకాశం దొరికింది అంటున్నారు. లేదండి, అవసరం లేదు. ఒకవేళ నిజంగా కూడా ఎవరైనా సరే, ఏ సామాన్య కార్యకర్తనైనా సరే, ఇప్పుడు ప్యానెల్లో ఉన్న ఎవరైనా సరే బీజేపీ కండువా కప్పుకొని మన దేశం కోసం, మన ధర్మం కోసం, మన జాతి కోసము, మన రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, మన అభివృద్ధి కోసం పనిచేయాలనుకుంటే మేము డెఫినెట్ గా కూడా స్వాగతిస్తాం. అంతేకాని బీజేపీ ఏ రోజు కూడా ఎన్ని అవినీతి ఆరోపణలున్నా, ఎన్ని కేసులున్నా, ఈడీ కేసులున్నా, సిబిఐ కేసులున్నా ఆహ్వానిస్తారా? లేదండి, దేశం మొత్తంలో ఒకటే ఒక క్లారిటీ తోటి నేషన్ ఫస్ట్ అని చెప్పే సత్తా ఉన్న పార్టీ మా బీజేపీ మాత్రం ఒకటే. అందరూ వాళ్ళ మతం కోసమో లేకపోతే వాళ్ళ సొంత ఎజెండా కోసమో వాళ్ళ కుటుంబం కోసమో ముందుకొస్తారు, కానీ బీజేపీలో మాత్రం చేరాలి అని అనుకుంటే నేషన్ ఫస్ట్. అది అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. నేను ఒక బీజేపీ కార్యకర్తగా స్ట్రాంగ్ గా చెప్తున్నాను, వాళ్ళతో వీళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నారని చెప్పి దయచేసి తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేయకండి. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు ముందు వాళ్ళు 100 రోజులలో పూర్తి చేస్తానన్న హామీల గురించి మాట్లాడితే బాగుంటుంది. డైవర్షన్ పాలిటిక్స్ కోసము కేవలం వాళ్ళు చేసిన తప్పుదాలని మొత్తము కప్పిపెచ్చడానికి ఏదో పక్క పార్టీ గురించి మాట్లాడుకుంటూ టైంపాస్ చేయకుండా ఉంటే బాగుంటది. అదే ఇంకొక విధంగా కవిత గారు ఇప్పుడు డాటర్ ఏదో డాడీకి లెటర్ రాసి తెలంగాణ మొత్తంలో డ్రామా క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదు. ముందుగా టీఆర్ఎస్ వాళ్ళు ఒక క్లారిటీగా ఏం తెలుసుకోవాలంటే, కల్వకుంట్ల కుటుంబం గురించి ఏదన్నా అంటే అది కేవలం వాళ్ళ కుటుంబం సంబంధించినదే. కల్వకుంట్ల కుటుంబంలో ఎవరికైనా ఏమన్నా అంటే తెలంగాణకి లింకు పెట్టడం వాళ్ళు మానేయాలి. కేసీఆర్ గారిని అంటే అది కేసీఆర్ కి చెందినదే, తెలంగాణలో వాళ్ళు ఒక భాగం మాత్రమే, వాళ్ళే తెలంగాణ అని చెప్పి ఇప్పటికీ కూడా మాట్లాడడం అన్నది హాస్యాస్పదం. ఇది కేవలం తెలంగాణని, తెలంగాణ ప్రజలను అవమానించిన విధంగానే అవుతుంది. కానీ కల్వకుంట్ల కుటుంబం తెలంగాణలో ఒక భాగం. నిజంగా కూడా వాళ్ళ కుటుంబంలో కేసీఆర్ గారు కీలక పాత్ర పోషించారు మన తెలంగాణ ఇదే పాయింట్ భారతీయ జనతా పార్టీకి వర్తించదా శ్రావణి గారు? ఇదే పాయింట్ భారతీయ జనతా పార్టీకి వర్తించదా? ఏదైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తానో లేకపోతే మోదీని విమర్శిస్తేనో మొత్తం దేశాన్ని విమర్శించినట్టు, మొత్తం హిందూ ధర్మాన్ని విమర్శించినట్టు మీరు కూడా మొత్తం దేశద్రోహులు అంటారు కదా చాలా మందిని బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ నాయకులు దేశద్రోహులే అండి. నేను ఇప్పటికీ కూడా అనుకుంటాను రేవంత్ రెడ్డి గారి పైన దేశద్రోహం కేసు పెట్టాలని స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీని దేశద్రోహం ఏం మాట్లాడుతున్నారండి? నాకు అర్థం కాదు. మీరు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాకపోతే మరి బీజేపీ పార్టీ. లవ్ లెటర్లు రాసింది బీజేపీ, లవ్ లెటర్ లవ్ లెటర్లు రాసింది బీఆర్, బ్రిటిష్ కి ఎవరు రాశారండి? ఏం మాట్లాడుతున్నారండి? బీజేపీ పార్టీ అనేది ఉందా? డ్యూరింగ్ ది ఫ్రీడమ్ స్ట్రగల్ బీజేపీ పార్టీ అనేది ఉందా? దానికి ఆన్సర్ చెప్పండి. ఈ రోజు పాకిస్తాన్ కి భారతదేశానికి యుద్ధం అయితే తిరంగా జెండా పట్టుకొని ఒక ర్యాలీ చేసి వచ్చి పాకిస్తాన్ మా పాకిస్తాన్ అని మాట్లాడిన ముఖ్యమంత్రి అట్లాంటి నాయకుడు మనకు అవసరమా? మా పాకిస్తాన్ అని ఎవరు మాట్లాడారండి? ఏం మాట్లాడుతున్నారండి? ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడట్లేదు మేడం. మేడం ఆపరేషన్ సింధూర్ గురించి ఇక్కడ ప్రొఫెసర్ గారు మాట్లాడతారు, ఒక్కసారి ఆగాలి. ప్రొఫెసర్ గారు, అంతిమంగా ఒకరినొకరు కాపాడుతున్నారనేటువంటి ఆరోపణ మనం చూస్తున్నాం. కానీ గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది?
ఎన్నో కేసుల్లో ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అంటూ కూడా చాలా హడావిడి చేశారు. హడావిడి మిగిలింది తప్పితే ఏ కేసులో కూడా అరెస్ట్ చేయలేదు అనేది ప్రతి ఒక్కరి నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్. ఏం చెప్తారు, ఎందుకు అటు ఫార్ములా ఈ రేస్ కేసులో కావచ్చు, ఇతర కేసుల్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా హడావిడి అయితే జరిగింది కానీ ఎక్కడ కూడా ఎవరి మీద ఏ యాక్షన్ కూడా జరగలేదు. ఏం జరిగింది అనుకోవాలంటే, ఒకవేళ ఏదైనా అరెస్ట్ చేస్తే రాజకీయంగా ఇబ్బంది అవుతుందని ఏమైనా ఫీల్ అవుతుందా కాంగ్రెస్ పార్టీ? అంటే రాజకీయంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి మీదనే కేసులు ఉన్నాయి. ఆయనేమో సుద్దపూస కాదు కదా. ఆయన సుద్దపూస అయితే నిజంగానే భయపడకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉంటది. కానీ ముఖ్యమంత్రి ఆయనే రియల్ ఎస్టేట్ బిజినెస్ దారుడు, ఆయన మీద బోల్డని కేసులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక నీతిమంతుడు పరిపాలించితే ఇంకెవరినైనా అవినీతి పరులను అరెస్ట్ చేయడానికి ఉంటది. ఆయన కూడా అవినీతి పరుడే కాబట్టి ఇంకా ఇతర అవినీతి పనులను అరెస్ట్ చేయాలంటే ఆయన కూడా భయమే ఉంటుంది కదా. సో కాబట్టి ఇవాళ ఏ పార్టీ కూడా నిజాయితీగా నీతిమంతుల నాయకత్వంలో లేదు. ఇవాళ ఉంటే ఇప్పుడు దేశం ఫస్ట్ అంటుంది మేడం గారు. ఖచ్చితంగా దేశం అందరికీ ఫస్టే, ఒక్క మేడం గారికే కాదు, బీజేపీకే కాదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు, భారత రాజ్యాంగం పరిధిలో ఉండే ప్రతి పౌరుడు, రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి పౌరుడు దేశం ఫస్టే అంటాడు. కానీ దేశ ప్రజలు ఏంది, దేశ ప్రజల సమస్య ఏంది? దేశం అంటే ఓన్లీ మట్టేనా, ఓ భూభాగమేనా? దేశం అంటే ప్రజలు కాదా? ఇవాళ స్వతంత్ర పోరాటంలో లేని బీజేపీ ఇవాళ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున స్వతంత్రాన్ని సాధించుకున్న తర్వాత వీళ్ళకి రావాల్సిన వాటా గురించి, వీళ్ళకి ఏవైతే ఏ వర్గాలకైతే ఈ వాటా రావాలో అన్ని రంగాల్లో ఇవాళ ఎక్కడ వస్తుంది బీజేపీ వల్ల? మొత్తం ప్రైవేటీకరణ అయిన తర్వాత ఇవాళ అసలు నిన్నగాక మొన్న ఒక యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. ఏంటి? రూల్ ఆఫ్ రిజర్వేషన్ 25 జాయింట్ సెక్రటరీలు, 10 సెక్రటరీల పోస్టులు ప్రమోషన్ కోసం ఇచ్చింది యూపీఎస్సీ. అట్లాంటి పోస్టులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తింపజేయలేదు. ఒక యూపీఎస్సీ అనేది ఒక మొత్తం దేశంలో కీలకమైన సంస్థ. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయకపోతే బీసీ ఎస్సీ ఎస్టీలకు వాళ్ళు జాయింట్ సెక్రటరీలు కావద్దా? ఈ దేశంలో సెక్రటరీలు కావద్దా? ఈ దేశంలో జ్యుడిషియరీలో ఎంతమంది ఉన్నారు ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు? బీజేపీ వచ్చిన తర్వాత ఎంతమందికి అవకాశాలు ఇచ్చింది? సో బీజేపీ కేవలము కొంతమంది ప్రయోజనాలకు, వ్యాపారవేత్తల ప్రయోజనాలకు, కొన్ని వర్గాల ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తుంది తప్ప ఈ దేశ ప్రజల కోసం కాదు, ఈ దేశంలో ఉన్న బహుజనుల కోసం కాదు, బడుగు బలహీన వర్గాల కోసం చేయట్లేదు. కాబట్టి నేషన్ ఫస్ట్ అంటే ప్రజలు ఫస్ట్. నేషన్ అంటే ఓన్లీ భూభాగమే కాదు, లేదా చిన్న పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే అది చిన్న దేశం. అమెరికా మీద యుద్ధం చేసి గెలిస్తే నువ్వు హీరో అన్నట్టు, చైనా మీద యుద్ధం చేసి గెలిస్తే హీరో అన్నట్టు. ఒక చిన్న బూచి, అది పెద్ద కంట్రీ కూడా కాదు అది. అట్లాంటి దాని మీద ఇవాళ బూచి పెట్టి ఈ దేశంలో కేవలం మత రాజకీయాలు చేయడానికి పనికొస్తుంది తప్ప బీజేపీ. మన టాపిక్ లోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పుడు ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ చేశారో ఆయన ఆరోపణలే కనుక మనం తీసుకుంటే నిజంగా ఈటేల మళ్ళీ కేసీఆర్ ఫ్యామిలీతో కలిసే ఛాన్స్ ఉందనుకోవాలా? అది లోపాయకరంగానే ఎందుకంటే గతంలో చాలా గట్టిగానే చెప్పారు, నా ప్రాణం ఉన్నంత వరకు నేను మళ్ళీ బీఆర్ఎస్ కి వెళ్ళను అంటూ ఆయన తేల్చేసిన పరిస్థితి కదా. ఎవరు? ఈటెల రాజేందర్. నేనేమంటున్నా అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎవరు శత్రువులు కాదు, రాజకీయాలలో ఎవరు మిత్రులు కాదు. అవసరాల కోసం కలుస్తారు, అధికారం కోసం కలుస్తారు. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా కలవచ్చు. ఇలా ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ అంటరాని పార్టీ అంటూ ఉండదు. రాజకీయ అవసరాల రీతి అందరూ కలవచ్చు, ఎవరైనా విడిపోవచ్చు. కాబట్టి కలిసే అవకాశాలు కూడా ఉంటాయి, తప్పేముంది అందులో. బీజేపీ బీఆర్ఎస్ తో కలవచ్చు, రేపు కాంగ్రెస్ తో కలవచ్చు. ఏముంది, బీజేపీ బీఆర్ఎస్ రేపు కాంగ్రెస్ తో కూడా కలవచ్చు. రాజకీయ అవసరాలను బట్టి ఉంటుంది ఏదైనా. తప్పకుండా ఆ దిశగా ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రతి పార్టీ తన యొక్క అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రాంతీయ పార్టీలను ఖచ్చితంగా లొంగ తీసుకుంటే, ఆ లొంగ తీసుకోవడంలో భాగంగానే అనేక రకాల కేసులు పెడతాయి. ఆ కేసుల్లో భాగంగా కూడా వీళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ అవినీతిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సరెండర్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లోపాయికార ఒప్పందం జరిగి ఉండొచ్చు నా అంచనా ప్రకారం కూడా. రైట్. నోమన్ గారు ఏం చెప్తారు? అసలు మీ మీద ఉన్న ఆరోపణ ఇందాక నేను ప్రస్తావించినట్టే చాలా కేసులు వేస్తున్నారు. ఎన్నికల టైంలో ఎన్నో ఆరోపణలు చేశారు, అన్నింటికి సంబంధించి కేసులను అయితే file చేశారు. కానీ ఏది కూడా తుది దశకు చేరుకోవట్లేదు, దీంట్లో కూడా అరెస్టులు నడవట్లేదు. ఏం జరుగుతుంది? ముఖ్యంగా ఈ కాల్ రికార్డ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి చాలా సంచలన ఆరోపణలే చేసినటువంటి సిచ్యువేషన్. దాంట్లో కూడా ఏమీ తేలలేదు.
ఫార్ములా ఈ కేసు విషయం కావచ్చు, ఇప్పుడు కాళేశ్వరం కావచ్చు, మళ్ళీ అంతిమంగా ప్రతి కేసును తీసుకెళ్లి కేంద్రం కోర్టులో వేయడం తప్పితే కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయట్లేదు అనేది విమర్శ. కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడైనా సరే కక్షపూరితంగా వెళ్ళదండి. కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ గో బై ద రూల్ ఆఫ్ లా, రైట్? మీరు తప్పు చేసినటువంటి తప్పు జరిగితే మాత్రం అక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేస్తారు. కలెక్షన్ జరిగిన తర్వాత దానికి తదుపరి కేసులు చేసేసి వాళ్ళని అప్పుడు రిమాండ్ చేయాలా ఏం చేయాలని చెప్పేసి ద జ్యుడిషియరీ విల్ డిసైడ్. ఇట్ ఈస్ నాట్ ద కాంగ్రెస్ గవర్నమెంట్, రైట్? కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ జరిగినటువంటి అవినీతి గురించి మాత్రమే బయట పెడుతుంది. అక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం గురించి మాట్లాడితే మెయిన్ అక్యూజ్డ్ పర్సన్ అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్ళాడు, రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించుకున్నాము, ఆయన రావాల్సిందే. ఈ దొంగ పోయి మళ్ళీ ఆ దొంగను అక్కడ కలిశాడు. అక్కడ డాలస్ లో వీళ్ళు ఎందుకు వెళ్లారు? రేపు జూన్ 2వ తారీఖున మీకు తెలుసా డాలస్ లో వీళ్ళు 100 ఎకరాలు కొన్నారండి. 100 ఎకరాలు, ఒక ఎకరం కాదండి, ఒక ఎకరం కాదండి. నేను అనేది ఏంటంటే వీళ్ళు బేసికల్ గా వీళ్ళు చేసేది మొత్తం అన్యాయం, అవినీతి, అక్రమం. వీళ్ళు చేసేది వీళ్ళు అక్కడ పోయి అమెరికా లాంటి కంట్రీలో వీళ్ళు పోయి 100 ఎకరాలు. ఐఎమ్ ద ఐ విట్నెస్. మీకు కావాలని నేను రికార్డ్ తీసుకొచ్చి ఇస్తాము. వీఆర్ ఆల్రెడీ ప్లానింగ్ టు రిపోర్ట్ టు యుఎస్ అథారిటీస్. వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళకి వెళ్ళాల్సిన తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం ఉన్నప్పుడు వైఆర్ క్యాంప్ పాలిటిక్స్ చేస్తున్నారండి వాళ్ళు. అక్కడ పోయి వీళ్ళు జాన్సన్ లాస్ ఏంజలస్ అనే సిటీలో వీళ్ళకు బ్రోకర్లు ఉన్నారండి. వీళ్ళు పోయి 100 ఎకరాలు కొన్నారు. వీళ్ళు డాలస్ లో కొన్నారు, జెర్సీలో కొన్నారు, ఎల్ఏలో కొన్నారు. ఇది వాస్తవం. ఇది వీళ్ళు పోయి అక్కడ షికారుకి వెళ్ళిపోయి ఇక్కడ తెలంగాణ సంపదను మొత్తం దోచుకుని 7 లక్షల కోట్లు అప్పు చేస్తారండి. ఎవరి మీద ఎవరు నడపాలండి చెప్పండి? 6,000 కోట్లు ప్రతి నెల ఓన్లీ ఇంట్రెస్ట్ కడుతున్నాం మేము. ఇది ఎంత కష్టంగా నడుస్తుంది? ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది రాష్ట్రానికి? ఇది చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఆహో ఊహో అని చెప్పేసి పథకాలన్నీ ఇచ్చేస్తున్నామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కాళేశ్వరం అని చెప్పేసి కాళేశ్వరం ATM తీసుకుపోయాడు. దాని గురించి మేము మాట్లాడుతున్నాం. దానికి చేయాల్సింది బీజేపీ గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ పైన ఉన్నటువంటి వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేసేసి వాళ్ళని దాన్ని బూచిగా చూపించేసేసి ఇందాక మిత్రులు వినోద్ గారు చెప్పినటువంటి మాట, రీజనల్ పార్టీస్ ని డైల్యూట్ చేయాలా, రీజనల్ పార్టీస్ ని మొత్తం మింకొని తినాలా అని చెప్పేసి ఏకైక ఉద్దేశంతో వాళ్ళని మొత్తం వానిష్ చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ కేసీఆర్ లాంటి వ్యక్తి మేము తెలంగాణ ఇస్తున్నప్పుడు కూడా మేడం సోనియా గాంధీ గారికి ఇచ్చిన మాట, మేము పార్టీలో మెర్జీ చేస్తాము అని చెప్పేసి ఆయన మెర్జీ చేయడు, అది జరగదు. ఈయన చెప్పినటువంటి మొత్తం నాటకం ఇది. వాళ్ళ సొంత కూతురే చెప్తుంది. నేను జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ కూతురు చెప్తుంది బీజేపీలో కలవమని చెప్పేసి ప్రపోజల్ తీసుకొచ్చారని ఓన్ డాక్టర్ చెప్తుంది. ఇంకా అంతకంటే విశ్వసనీయ సమాచారం ఏం కావాలండి? మహేష్ గారు అన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నారు, మీరు అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులే మీరు వాళ్ళు మెర్జ్ చేయరు ఎందులో అని చెప్పి మీరే అంటున్నారు. కాంగ్రెస్ లో మెర్చేయలేదు అంటున్నారు. అదే ఇప్పుడు ఎందులో అయినా మాకు మెర్జ్ చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ సమాజం అంట అతి తక్కువ కాలంలో ఇది వరస్ట్ పార్టీగా నిలబడ్డది ఒక ప్రభుత్వం అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఏదైతే రేవంత్ రెడ్డి గారి పాలనలో. మీది అయిపోయిందండి. మీరు ఎక్కువ ఊహించుకుంటారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో మీది అయిపోయింది. కథం దుకాణం బంద్. మీరు చేసినటువంటి మళ్ళా కేసీఆర్ గారు మళ్ళీ బాగుంటది అనే ఉద్దేశంతో ఇలా ప్రజలు ఎక్కడికైనా వెళ్ళండి. ఇప్పుడు రక్తం మొత్తం తీసుకొని ఒకటే విషయం అంటే శివ గారు, మీరు అంటున్నారు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీకు పోలీస్ యంత్రాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, న్యాయం ఉంది, అటు బీజేపీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉంది. మీరు అందరూ ప్రభుత్వంలో ఉన్న తర్వాత దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ ప్రకారం వెళ్ళండి, సాక్ష్యాల ఆధారాలు ముందు పెట్టండి, అరెస్టులు చేయండి, చట్టపరంగా శిక్షించండి. మీకు సాధగాక, సోయి లేక, అవగాహన లేక, మీద అసలు ఏమి ప్రూఫ్స్ లేక ఈరోజు వాటికనే ఏదో పేపర్లు పెట్టి కాలయాపన చేద్దాం, కమిటీలు వేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం సొలుపురాలు చెప్తారు తప్ప మీరు ఏం నిరూపించలేరు. ఎందుకంటే అక్కడ ఏం జరగలేదు. కేవలం మసిపూసి మామిడికాయ చేద్దాం, బట్టగలిసి మీద వేద్దాం అనే ఉద్దేశమే తప్ప మీరు కొత్త ఆరోపణలు చేస్తున్నారు. సతీష్ గారు ఏంటి, కాంగ్రెసే ఉండొచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకి కారణం కాంగ్రెస్ అవ్వచ్చు, వాళ్ళే బాంబులు పెట్టారు, ఈ రకమైనటువంటి ఆరోపణలన్నీ మళ్ళీ తెర మీద తీసుకొస్తున్నారు. ఏంటి పబ్లిక్ ని నమ్మిద్దాం అనుకున్నారా, లేకపోతే చేతులు కాలే కాబట్టి ఇప్పుడు ఆకులు పట్టుకుని ఏమైనా తుడుచుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు ఒక విషయం శివ గారు, చేతులు కాలని మీరు అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు గాడిదేదో గుర్రమేదో ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది, పాలేదో నీళ్ళేదో కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ విలువ ఇంకొక అవగాహన లేని పార్టీ వస్తేనే కదా తెలిసేది. ఇలా 2 ఏళ్ళు అవుతుంది, ఏం చేసిరు? ఎక్కడ వాళ్ళు చెప్పిన అరవి కానీ హామీలు ఇచ్చిర్రు, ఒక్క హామీ కూడా నిరూపించింది లేదు, అది బస్సో గీసో తప్ప.
సో మీరు చేసింది ఏముంది? ఆడవాళ్ళకు తులం బంగారం అంటారు, అదంటారు, ఉద్యోగులకు నిరుద్యోగులకు అంటారు, నిరుద్యోగ భృతి అంటే, రైతు బంధు అంటే, రైతు భరోసా అంటే, రుణమాఫీ చేస్తామంటారు, అన్ని ఆగం చేస్తే మొత్తం ఆఖరి అందరిని గురుకులాల పిల్లల్ని సాగు దాకా తీసుకొచ్చి కూర్చోబెట్టబడుతుంది. మేము మిగులు బడ్జెట్ తో ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని 50,000 కోట్ల మిగులు బడ్జెట్ తో ఇచ్చిన రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసి ఈ పార్టీ కాదా? ఈ రోజు ఖచ్చితంగా ప్రజలందరూ మేలుకున్నారు. అయ్యా కేసీఆర్ మేము తప్పు చేసినామా, ఈ దొంగ కాంగ్రెస్ పార్టీని అలవి కాని హామీలు నమ్మి మేము వాళ్ళకి ఓటేసినామా, వాళ్ళు మంచి తగిన బుద్ధి చెప్పారు, ఇక వాళ్ళకి దండం పెడుతున్నాం అని చెప్పి మీకు ఆల్రెడీ దండం పెట్టిరు ప్రజలందరూ. రేపు రోజు పిండం పెట్టే పరిస్థితి కూడా వస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది, ముందుకు వస్తుంది. తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని కోరుకుంటారండి. వాళ్ళు మనసు నిండా గుండె నిండా కేసీఆర్ గారిని రావాలి, మళ్ళీ సార్ రావాలి, పరిపాలన చక్కగా జరగాలి. ఫస్ట్ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ని తెలుసుకోమని చెప్పండి. మళ్ళీ ఏ యాంగిల్లో అడిగినా అదే ఆరోపణ మేము ఎదుగు వస్తుంది. గతంలో ఇందాక నేను ప్రస్తావించినట్టే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బండి సంజయ్ లాంటి వాళ్ళు చాలా తీవ్రంగా త్వరలోనే జైలుకి వెళ్ళబోతున్నారు, మీరు చూస్తూనే ఉండండి, కేసీఆర్ జైల్లో ఖచ్చితంగా ఉంటారు, ఇలాంటి ఆరోపణలన్నీ కూడా చాలా ఎక్కువగా చేశారు. కానీ ఇప్పుడు ఏంటి, ఆయన ఏకంగా కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి కిందే ఉన్నారు. అయినా కూడా కేసీఆర్ అరెస్ట్ అవ్వట్లేదు, ఎవరు అరెస్ట్ అవ్వట్లేదు, అసలు అలాంటి కామెంట్స్ కూడా ఆయన చెయ్యట్లేదు. ఏం జరుగుతుంది? ఒకసారి జుడిషియరీ అందులోకి ఎంటర్ అయిన తర్వాత అండి, మనము కేవలం రాజ్యాంగబద్ధంగా మాట్లాడడం వరకే అవుతుంది, కానీ జుడిషియరీలో మనం ఇంటర్ఫియర్ కావద్దు. ఒక సిటిజన్ గా అది మన బాధ్యత. కాబట్టి జుడిషియరీ తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. ఇందాక అన్నట్టు ప్రూఫ్స్ అవి ఏమన్నా ఉన్నాయి అని అంటే వాళ్ళు చర్చించుకుంటారు, వాళ్ళు సేకరిస్తారు. సేకరించిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయో అన్నది వాళ్ళు తీసుకుంటారు. ఈ రోజు కల్వకుంట్ల కవిత కూడా ఫస్ట్ ఆరోపణలు ఉన్నప్పుడు కల్వకుంట్ల కవిత ఏమీ చేయలేదు అని చెప్పారు. దాని తర్వాత మళ్ళా ఈడీ విచారణకు పిలిచారు, ఒక సమయం పట్టింది. దాని తర్వాత తను కొన్ని రోజులు జైల్లో ఉన్నారు. సమయం పడుతుంది. కాంగ్రెస్ నాయకులకు అది తెలియంది కాదు, ఎందుకంటే మన దేశంలో గత రాజకీయంగా అనుకూలంగా ఉన్నప్పుడు జరుగుతాయి అరెస్టులు. లేదండి, నేను అదే చెప్తున్నాను. లెట్ మీ కంప్లీట్. కాంగ్రెస్ నాయకులకు ఇది తెలిసింది కాదు. గత 60 సంవత్సరాలుగా 2G స్కామ్ నుంచి ఆదర్శ్ హౌసింగ్ స్కామ్ వరకు ఎన్ని కామన్వెల్త్ స్కాములు ఎన్ని చేశారు, ఎన్ని బయటికి వచ్చినాయి, ఎన్నిటికి ఎలాంటి సమయం జరిగింది, వాటి ప్రాసెస్ ఏంది అన్నది కాంగ్రెస్ నాయకులు చాలా తెలిసే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అందులో కీలక పాత్ర పోషించిన వాళ్ళు. కాబట్టి సమయం పడుతుంది. సమయం పట్టినప్పుడు చట్టపరంగా ఎలాంటి న్యాయం, ఎలాంటి విచారణ, ఎలాంటి పనిష్మెంట్స్ ఏమేమి చేయాలో అది చట్టమే చేసుకుంటుంది. అందులో బీజేపీ పార్టీకి ఏదో ఉంది, నరేంద్ర మోదీ గారు పేర్లు చెప్తున్నారు, కానీ స్కామ్లు చేస్తున్న వాళ్ళు ఇప్పుడేమో మీ పార్టీలోనే జాయిన్ చేసుకుంటున్నారు. ఏంటండి మీరు స్కామ్ల పేర్లు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినవి, గతంలో జరిగినవి, కానీ ఆ స్కామ్లలో పాత్ర ఉంది అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మీ పార్టీలోనే ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదర్శ్ కుంభకోణం, ఏ రకంగా జాయిన్ చేసుకుంటున్నారు మరి వాళ్ళని? పార్టీ నేను అన్నాను కాదండి, ఒక కార్యకర్తగా రేపు ఎందుకంటే ఇప్పుడు మీరు కండువా కప్పుకుంటా అంటే కూడా మేము స్వాగతిస్తాం. ఒక ఎజెండా అంతేకాని అందులో తప్పని కాదు. కేవలం ఒక ఏంటంటే దేశం పైన కోపము, మాట్లాడే స్వేచ్ఛ మాకు రాజ్యాంగం కలిగించింది అని చెప్పి ఏది పడితే అది మాట్లాడి మళ్ళా అట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ పక్కనున్న పాకిస్తాన్ ని, బంగ్లాదేశ్ ని, చైనాని మనకంటే పెద్దదిగా చూయించుకుంటూ మనంతలా మనమే తక్కువ అని చెప్పి సొంత ఎజెండా కోసం కులం పేరు పైన, మతం పేరు పైన, ప్రాంతం పేరు పైన, భాష పేరు పైన భారతదేశంలో ఉన్న ప్రజలనే విభజించాలి అని చూసేదే కాకుండా ఇప్పటికైనా మనం ఎదగాలి. నేషన్ ఫస్ట్ అని నేను అన్నప్పుడు నిజంగా కూడా నేషన్ ఫస్ట్ అంటే ఏందండి? ప్రతి ఒక్కరూ అందులో భూభాగంతో పాటుగా ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, దేశ అభివృద్ధి అన్నిటినీ కూడా మనం ముందుకు తీసుకెళ్లాలి. మనం ఒక్కతాటి పైన ఉండాలి, కానీ పక్కన వాళ్ళ ముందు మనము చులకన చేసుకుంటూ మాట్లాడితే ఇప్పటికైనా తగదు అని నేను చెప్తున్నాను. ఒక పెద్ద మనసు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక్కతాటి పైన మాట్లాడాలి. రాజకీయాలు ఇయాలా ఉంటాయి, పదవి ఇయాలా ఉంటది, ఆస్తి ఇయాలా ఉంటది, ప్రాణానికే గ్యారంటీ లేదండి. ఇయాల ఉన్న ప్రాణం రేపు ఒక క్షణంలో ఉండట్లే. అట్లాంటిది మన దేశం సస్యశ్యామలంగా మన పిల్లలకి ఉండాలి అని అంటే మనం ఒక తాటి పైన రావాలి. ఇప్పటికైనా సొంత ఎజెండాల కోసం మానేసి ఒకటే ఒక ఎజెండా, దేశం మన జెండా అన్న ఎజెండాతో చాలా కరెక్ట్ గా చెప్పారు శ్రావణి గారు, చాలా కరెక్ట్ గా చెప్పారు. కాకపోతే మీరు మాట్లాడిన వ్యాఖ్యలు సేమ్ కిషన్ రెడ్డి గారు, మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ మధ్య భారతీయ జనతా పార్టీ నాయకులకు ఇచ్చిన వార్నింగ్ లా అనిపిస్తుంది. అందరూ సొంత ఎజెండా పక్కన పెట్టండి, ఒకే మాట మీద ఉండండి అంటున్నారు.
ఏంటి ఎందుకు తలోదారి అయిపోతున్నారు? ఈవెన్ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు, తలోదారి ఎందుకు అయిపోతున్నారు? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులంతా కూడా ఒక ఎంపీ ఒకలా మాట్లాడితే ఇంకో ఎమ్మెల్యే ఇంకోలా మాట్లాడతారు. లెట్ మీ ఆన్సర్. ప్రొఫెసర్ గారు మీరు అన్నారు రాష్ట్ర అధ్యక్షులు ఎందుకు నియమించలేకపోతున్నాము అంటే మాది ఒక కుటుంబ పాలన కాదు, మాది ఒక 4-5 ఉండే కుటుంబంలో కేసీఆర్ తర్వాత కేటీఆర్, కేటీఆర్ తర్వాత కవిత, కవిత తర్వాత హరీష్ రావు అన్నది కాదు. మా పార్టీలో లక్షల మంది మెంబర్షిప్ చేసిన వాళ్ళు ఉన్నారు, క్రియాశీల సభ్యత్వం ఉంది. మా పార్టీలో ప్రతి ఒక్క నిర్ణయం సంస్థాగతంగా ప్రతి ఒక్కరం కలిసి తీసుకోవాలి కాబట్టి సమయం అనేది పడుతుంది. అంతేగాని కుటుంబ పాలన లాగా ఏదో సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ ఇట్లాంటివి మా దాంట్లో ఉండయి. సంస్థాగతంగా ప్రతి ఒక్క చిన్న కార్యకర్త, జెండా మోసిన కార్యకర్త నుంచి కొత్తగా మాతోటి పని చెయ్యాలి అని చెప్పి వచ్చిన కార్యకర్తల అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే రాష్ట్ర అధ్యక్షుని ఎంచుకుంటాం. కాబట్టి సమయం పడుతుంది. ఈ క్లారిటీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి. ఒక మండలంలో ఒక అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు తర్వాత జిల్లా అధ్యక్షులు, జిల్లా అధ్యక్షుల తర్వాత కమిటీ, సమయం పడుతుంది. ఆ సమయానికి సతీష్ గారు ఏదో పాయింట్ యాడ్ చేస్తారంటే ఒక్కసారి తెలుసు, మాకు తెలియదు ఏం లేదు, మీ సిస్టమ్ ఏందో తెలుసు. ప్రొఫెసర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. మీ శ్రావణి గారు, ఇప్పుడు మీ ఎజెండా ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా ఏ తప్పులు చేసినా ఏది చేసినా కూడా వచ్చి బీజేపీ కండవ కాపుకుంటే అయిపోతుంది, మొత్తం సర్ఫెక్సల్ అయిపోతుంది అంటారు, అంతేనండి? బీజేపీలో చేరాలి అని అనుకుంటే ఒకటే ఒక ఎజెండా, దేశం, ధర్మం, ప్రజల సంక్షేమం, ప్రజల అంతేగాని మా పార్టీలో ఉంటూ కూడా మీ సొంత ఎజెండాల కోసం పనిచేయాలని అనుకుంటే వెళ్ళిపోండి, రావద్దు అని చెప్పి మేము అంటున్నాం. ఇప్పటికీ కూడా ఎవరన్నా మా పార్టీలో వచ్చి దేశం కోసం పని చేయాలి, మంచి న్యాయం కోసం పని చేయాలి, నిజాయితీగా పని చేయాలి, కోసం పనిచేయాలంటే మీ పార్టీలోకి రావాలండి. దేశం కోసం పనిచేయాలంటే మీ పార్టీలోకి రావాలా? ప్రొఫెసర్ గారు అంతిమంగా ఈ కాళేశ్వరం విషయంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఆరోపణలు మాత్రం ఆ పార్టీ ఈ పార్టీ మీద, ఈ పార్టీ ఇంకో పార్టీ మీద ఆరోపణలు మాత్రమే చేసుకుంటున్నాయి. ఫైనల్ గా ఏం తెలుస్తుంది? అండ్ చివరిగా పబ్లిక్ ఏమనుకుంటున్నారు? పబ్లిక్ అభిప్రాయం ముఖ్యం కదా. అంతిమంగా ఓట్లేసి ఎవరి తలరాతనైనా మార్చేసేది పబ్లిక్కే. ఈ కాళేశ్వరం విషయంలో పబ్లిక్ లో ఎలాంటి గ్రౌండ్ రియాలిటీ నడుస్తుంది? ఒకటండి, ఇప్పుడు లక్షల కోట్లు, వేల కోట్లు అవినీతి చేసిన వాళ్ళు బీజేపీ కప్పుకోగానే వాళ్ళు నిజాయితీ పనులు, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసిన వాళ్ళు అవుతారా? ఇది ఈ దేశంలో ఎక్కడైనా జరుగుతుందా? ఈ న్యాయ వ్యవస్థ ఒప్పుకుంటుందా దాన్ని? మరి ఇట్లాంటి పరిస్థితులలో బీజేపీ వాళ్ళ ఏ దేశం కోసం, ధర్మం కోసం అని మాట్లాడుతుందో దాంట్లో లక్షల కోట్ల అవినీతి చేసిన వాళ్ళు జైన్ అవుతున్నారు, వేల కోట్ల అవినీతి చేసిన వాళ్ళు జైన్ అవుతున్నారు. కాబట్టి నువ్వు దేశం కోసం, ధర్మం కోసం అంటే వాళ్ళందరి దగ్గరికి డబ్బు తీసుకొచ్చి దేశం కోసం ఖర్చు పెట్టాలి. ఇంతవరకు ఇంత అవినీతి జరిగింది దేశంలో, నల్లధనం అక్కడ ఉందని చెప్పి ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం ప్రగల్భాలు వలికిన మోడీ గారు ఒక్క పైసా కూడా తీసుకురాలే. మన టాపిక్ లో రావాలి ప్రొఫెసర్ గారు, కంక్లూడ్ టైం. ఎందుకంటే అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి కదా. ఈవెన్ బీఆర్ఎస్ గతంలో ఏం చేసింది? ఎవరైతే పంపిస్తానన్నారు 15 లక్షలు అది ఇవ్వలేదు. పోనీ నేను కాళేశ్వరం విషయానికి వస్తా. ఇప్పుడు కాళేశ్వరం విషయానికి వస్తే ప్రజలకు అసలు కాళేశ్వరం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అది ఎందుకంటే అది పూర్తి రాజకీయం అయిపోయింది. అది పూర్తిగా దాన్ని రాజకీయ పరం చేసి పడేసిండ్రు. ఆ ఇష్యూ లీగల్ గా సమస్య చట్టపరంగా చూసుకుంటారు, అది వేరు. కానీ అది 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 98,000 కోట్ల రూపాయలు ఖర్చు జరిగిందని చెప్పేసి నివేదికల సమర్పిస్తే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ప్రచారాలు చేస్తున్నారు. నేనేమంటున్నానంటే అవినీతి జరిగింది అనే దాంట్లో నిరూపించండి, అరెస్టు చేయండి, పైసలు కూడా రికవరీ చేయండి. దానికి ఎవరు అభ్యంతరం, తెలంగాణ ప్రజలకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అనవసరంగా దాన్ని ఒక ఇష్యూ చేసేసి వాస్తవ విషయాలు డైవర్ట్ చేసి మీరు ఏవైతే పథకాలు మీకు తెలియదా? ఇలా 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నదనే విషయం కానీ లేకపోతే ఏం తెలియదా? మీరు అధికారం, మీరు హామీలు ఇచ్చేటప్పుడు మీకు తెలియదా? ఇక్కడ ఉన్నది అప్పు ఉన్న సంగతి తెలియదా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎంత అప్పు ఉన్నదనే విషయము తెలుసు. డిప్యూటీ సీఎం ఎవరైతే బట్టి విక్రమార్క గారు మొత్తం బడ్జెట్ లెక్కలు చెప్పారు. ఆయన ఇంత అప్పు ఉన్నది, మేము ఈజీగా ఇవన్నీ కూడా అప్పు కట్టగలుగుతాము, మేము మా పథకాలు అమలు చేస్తామని చెప్పాడు. ఏది మరొక పథకం కూడా సరిగా అమలు కాలేదు కదా.
సో కాబట్టి అధికారం కోసం ఇష్టరాజ్యంగా హామీలు ఇచ్చేసి ఓకే. వాటిని డైవర్ట్ ప్రొఫెసర్ చేయడానికి గారు, ప్రొఫెసర్ వాటిని గారు అమలు అర్థం చేయలేక చేసుకోవాల్సింది డైవర్ట్ చేయడానికి లాస్ట్ చేస్తున్న కంక్లూడ్ చేయాలి. politics గా మనం మనం చూడాలి. కంక్లూడ్ అందరికీ ప్రజలు అవకాశం అట్లే ఇస్తాను. చూస్తున్నారు దాన్ని. కాళేశ్వరం ఇష్యూ ప్రజలు అట్లే చూస్తున్నారు. ఓకే ప్రొఫెసర్ గారు రైట్ సతీష్ గారు కంక్లూడ్. ఏం లేదు మేము చెప్పబోయేది ఒకటే, మీ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు అంటే చట్టం ముందు పెట్టండి, కోర్టుకు తీసుకెళ్ళండి, ఏదంటే చూద్దాం పని కోర్టులో న్యాయస్థానం చట్టాలు తీర్పు చెప్తాయి. అంతేగాని మీరు ఊరికనే అన్ని వేల ఎకరాలు ఉన్నారు, ఇక్కడ అది ఉన్నారు, ఇక్కడ ఇది ఉన్నారు, సొల్లు మాటలు చెప్తే ప్రజలు వినే పరిస్థితి లేరు. దయచేసి ఇవన్నీ మానుకోండి. ఏదైతే మీరు ఇచ్చిన హామీలు అలవికన హామీలు ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, మీరు బడిగట్టింది గుడిగట్టింది, మీరు చేసింది ఒక నయా పైసా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక మార్క్ క్రియేట్ చేసింది ఏం లేదు. ఈ అందాల పోటీలతో తెలంగాణ ఇజ్జత్ కూడా బయట తీస్తా ఉన్నారు. దయచేసి ఇవన్నీ మానుకొని ప్రజల మీద దృష్టి పెట్టి, ప్రజా పాలన మీద దృష్టి పెట్టి ప్రజాపాలన చేయండి అని కోరుతా ఉన్నాం. రైట్ శ్రావణి గారు కంక్లూడ్. ముందుగా కాంగ్రెస్ నాయకులండి, అలాగే దాంతో పాటుగా బీఆర్ఎస్ లో ఇప్పుడు కవిత గారే గాని ఎవరైనా సరే డైవర్షన్ పాలిటిక్స్ మానేసి ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడి దాన్ని ఇంకా ఎంత మంచిగా మెరుగ్గా చెయ్యాలి అని ఆలోచిస్తే బాగుంటుంది. వాళ్ళకు ఓటేసిన ప్రజలు ఇంకా కూడా వేచి చూస్తున్నారు. మాకిచ్చిన హామీల సంగతి ఏంది? 100 రోజులు అన్నారు, సంవత్సరం కాలం దాటిపోయింది, ఇంకా కూడా ఎందుకు రావట్లేదు? తులం బంగారం అన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు? 2500 అన్నారు, మా అంతలా మమ్మల్ని మంచిగా కాలపైన నించోబెట్టాలి అని అనుకున్నారు. అట్లాంటిది ఫ్రీ బస్ ఇచ్చి మమ్మల్ని వదిలేస్తారా? మాకేమైనా న్యాయం చేస్తారా అని చెప్పి ఇంకా కూడా వేచి చూస్తున్నారు ప్రజలు. దయచేసి వాళ్ళని మోసం చేయొద్దు అని చెప్పి నేను ఒక తెలంగాణ బిడ్డగా కోరుకుంటున్నాను. 10 సంవత్సరాలు కేసీఆర్ కి అధికారం ఇస్తే అప్పుల పాలు అయిపోయింది అని అన్నారు. మళ్ళా తర్వాత అప్పుల పాలు అయిపోయిన సంగతి కాంగ్రెస్ గవర్నమెంట్ కి తెలిసిన తర్వాత కూడా ఊరూరికి వాడవాడకి పోయి మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పడము, మీరెళ్ళి రుణం తీసుకురండి, వ్యవసాయ రుణం తీసుకొని 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడము, 15,000 కౌలు రైతులకు ఇస్తాము అని చెప్పడము, నిరుద్యోగ భృతి ఇస్తా అనడము, ఇవన్నీ అంటే ఎక్కడ తప్పు అంటే మమ్మల్ని ప్రజలు ఓటయ్యరు, మా మాటలు నమ్మరు అని చెప్పి గ్యారంటీగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారా? లేకపోతే గెలిచినా సరే నేను మోసం చేసినా సరే తెలంగాణ ప్రజలు నన్ను ఏమనరు, తెలంగాణ ప్రజలను మోసం చేయొచ్చు అని చెప్పి ఆలోచించారా అన్న క్లారిటీ వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళకి అధికారం ఉంది, అధికారంలో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా తీసుకురావాలి, డెవలప్మెంట్ ఎలా తీసుకురావాలి, చిన్న చిన్న విషయాలలో ప్రజలు ఇప్పుడు అవస్థ పడుతున్నారు. వర్షాకాలం దగ్గరకు వచ్చింది, రైతుల కోసం ఆలోచించాలి. ఇక్కడ సిటీలో ఉన్నప్పుడు స్ట్రాంగ్ వాటర్ గురించి ఆలోచించాలి, రెయిన్ వాటర్ గురించి ఆలోచించాలి. ఇది కాకుండా కేవలం డైవర్షన్ కోసం అని చెప్పి పిసిసి చీఫ్ గారు అంటే ఆ పార్టీ గురించి ఈ పార్టీ గురించి మాట్లాడడము, కవిత గారేమో డాడీకి లెటర్ రాయడము, అయోమయపరచకుండా మీ 8 మంది ఎంపీలు మీ బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం నిద్రపోతారండి. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు నిద్రపోతారు. ప్లీజ్ నోమన్ గారు కంక్లూడ్ ప్లీజ్. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలవరు, బ్యాక్డోర్ పాలిటిక్స్ చేరు అని చెప్పేసి ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాలి అని అంటే బీజేపీ ఇమ్మీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ అనేది కాళేశ్వరం మీద జరగాల. అక్కడ జరిగినటువంటి అవినీతి గురించి ప్రజలకి తెలియాలా, అకౌంటబిలిటీ అనేది ఉండాలా. ఇది జరగకపోతే డెఫినెట్ గా బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఉన్నాయి, వీళ్ళు ఆడుతున్న ఒక నాటకం అని చెప్పేసి ప్రజలకి క్లియర్ గా అర్థమవుతుంది. రెండో విషయము హామీల గురించి, 6 గ్యారెంటీల గురించి. ఎస్, ప్రభుత్వంలో మేము రాకముందు అప్పు ఎంత అనేది మాకు తెలియలేదు. ఎస్, తెలిసింది ఇప్పుడు 7 లక్షల కోట్లు అని చెప్పేసి. అయినా సరే రాష్ట్రాన్ని నడపాలి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు. బడ్జెట్ ఎట్లా కొత్త సంపదని సృష్టించాలని చెప్పేసి ఒక ప్రణాళిక ప్రకారం పోతున్నాము. మా క్లియర్ ఐడియా ఉంది, ఒక విజన్ ఉంది, 4th సిటీ అని చెప్పేసి మేము తీసుకొస్తున్నాము. 100% మేము చెప్పినటువంటి హామీలని నెరవేరుస్తాము. అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక పట్టుదల. ఒక్క మాట చెప్పి కన్క్లూడ్ చేస్తానండి. కాంగ్రెస్ నాయకులు చెప్పారు మాకు ఫైనాన్షియల్ స్టేటస్ తెలియదు అని. మీరు ఒక జాతీయ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారండి. మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుల పాలైపోయింది, అక్కడ ఉన్న ఉద్యోగస్తులకు జీతాలు ఇయ్యలేని పరిస్థితిలో ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి తెలియదా? ప్రచారం చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదా? ఇప్పుడు నాకేమీ తెలియదు, లంక బిందెలు అనుకున్నాను, ఖాళీ బిందెలు ఉన్నాయి అని చెప్పడం ఎంత హాస్యాస్పదం అండి. తను ఒక ఇంకొకటి ఇప్పుడు పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవు, అప్పుల పాలైపోయింది తెలంగాణ అని అంటున్నారు. మళ్ళా ఓపెనింగ్ లకేమో హెలికాప్టర్లలో పోతారు, చిన్న చిన్న ఓపెనింగ్ లకి డీజేలు థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి గారు, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నోమన్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి ఆరోపణలు అయితే తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆరోపణల మీద బీఆర్ఎస్ బీజేపీ నేతలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి. అటువంటి భేటీనే జరగలేదు, కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వారు కౌంటర్ ఇస్తున్నారు. కానీ నిజంగా